పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదండీ. సో, వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అయితే కొన్ని తీసుకున్నామనమాట. సో, ఏమేమి తీసుకున్నయితే నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను. క్లియర్‌గా చూసేయండి. వీలైతే వాటి కాస్ట్ కూడా చెప్పడానికైతే నేను మాక్సిమం అయితే ట్రై చేస్తానండి. సో, ముందైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మాకు కొన్ని ఐటెమ్స్ అయితే పిల్లలకి తీసుకున్నానమాట. సో, వచ్చి వాటి బుక్స్, క్యారెట్స్ వాళ్ళకి స్కూల్స్‌కి నీడ్ అయిన అవసరం ఏమేమి ఉన్నాయో మనకు తెలుస్తాయి కదండీ. సో, అవైతే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలకి కొన్ని బ్యాగ్స్, యూనిఫామ్స్, షూస్, సాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవైతే తీసుకురండి. ప్రజెంట్ అయితే క్యారేజెస్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి కానీ స్టీల్‌వి. అవి కొద్దిగా వాళ్ళకి చిన్నవి అయిపోయి తినడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నమాట. సో, ఇవి వేరైతే కొద్దిగా పెద్దవి అయితే తీసుకున్నాను అనమాట. అంటే కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. ఇవైతే క్యారేజ్ ఒకటి, కర్రీకి ఒకటిను, రైస్కి ఒకటి అనమాట. క్యారేజ్ అయితే చాలా బాగున్నాయండి. వీటికైతే నేను ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు వేయించేసాను అనమాట. దాని మీద పేరు అంటే స్కూల్స్లో చాలామంది పిల్లలు ఉంటారు కదా, మిస్ అయిపోకుండా అనమాట. స్కూల్లో డైలీ ఖచ్చితంగా స్పూన్ అయితే పెట్టమని చెప్తాను. చిన్నపిల్లలు కదా, స్పూన్ ఖచ్చితంగా అయితే పెట్టాలన్నమాట. సో, ఎవరి పేరు అయితే వాళ్ళకి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. సో, ఒకటి పేరు అయితే నేరద్దు, పెద్ద బాబు పేరు, చిన్న బాబు పేరేమో నియాన్ అనమాట. సో, స్కూల్స్లో మిస్ అవ్వకుండా ఉండదని చెప్పేసి బాక్స్కి అయితే నేను ఇలా నేమ్స్ అయితే ఆల్రెడీ స్ట్రీట్ షాప్ దగ్గరే వేయించాను అనమాట. ఈ విధంగా చెరొక బాక్స్ అనమాట ఇద్దరికి. సేమ్ చిన్నోడు కూడా అలాగే ఉంటుందండి, సేమ్ ఈక్వల్ అనమాట ఇద్దరికి కూడా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 220 రూపీస్ అయితే పడిందనమాట. సో, మందంగా కూడా క్వాలిటీ బాగున్నాయి అనమాట. ఇవి వచ్చేసి వాటర్ స్టీల్ బాటిల్స్ అండి. ఇవైతే ఇవి కాస్ట్ అయితే చెప్పడానికి ఇవి మేము కొనలేదండి. ఏదో ఫంక్షన్కి ఇచ్చారనమాట. సో, 2 అయితే అంటే మా తమ్ముడికి ఒకటి, మా ఆయనకి ఒకటి అనమాట. సో, 2 అయితే పిల్లలకి బాగుంటాయని చెప్పి చిన్నవి కదా, సో వాళ్ళకైతే సరిపడా ఉండని చెప్పేసి చెరొకటి అయితే ఇలా స్టీల్ బాక్స్ నేను యాక్చువల్లీ కొందాం అనుకున్నాను. బట్ అవి ఫంక్షన్ టైంకి మనకి స్కూల్కి ముందే ఓపెన్ అయ్యే ముందే వచ్చాయన్నమాట. సో, వాళ్ళకైతే సరిపోతాయి అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఇవి వచ్చేసి అనమాట స్నాక్స్ బాక్స్ అండి. ఇవి వచ్చేసి ఏమైనా స్నాక్స్ అవి పెడతాం కదా నార్మల్గా పిల్లలకి స్కూల్కి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో, ఇవి కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ స్నాక్స్ అలా వేసి ఇవ్వడానికి ఒకటి అనమాట ఇద్దరికి. బ్లూ కలర్ వచ్చి నాకు ఓన్లీ 10 రూపీస్ పడింది అనమాట. 10 రూపీస్ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి ఇవి చారు బాటిల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ చారుకు ఒకటి పోయడానికి అనమాట. అంటే మజ్జిగ కానీ, రసం కానీ, పప్పు చారు కానీ అలా పెట్టినప్పుడు కొద్దిగా చల్లార్చిన తర్వాతే పోస్తాను అనమాట దీంట్లో. స్టీల్ అయితే వాళ్ళకి మూతలు తీసుకోవడానికి కుదరట్లేదండి, ఓపెన్ అయిపోతుంది అనమాట. సో, అందుకని చెప్పి వీటిలో అయితే పోస్తాను అనమాట. కొన్ని స్పూన్స్ కూడా తీసుకుని ఇద్దరు చెరొక 2 అనమాట. ఇవి వచ్చేసి జామెంట్రీ బాక్స్ అనమాట. పెన్సిల్స్, ఎరేజర్ అవి పెట్టుకోవడానికి అనమాట. ఇవి వచ్చేసి చెరొకటి వచ్చేసి నాకు ఒకటే 25 రూపీస్ అనమాట. సో, 20 రూపీస్కి అడిగి ఇచ్చారండి. చెరొకటి అయితే తీసుకున్నాను. మా పిల్లలకి ఏది తీసుకున్నా సేమ్ కలర్ తీసుకున్నారండి. ఒకటే తీసుకుంటే ఇద్దరు కొట్టుకోరు అనమాట. సో, డిఫరెంట్ అయితే అది బాగుంది ఇది బాగుందని కొట్టుకుంటారనమాట. ఇక పెన్సిల్స్, ఎరేజర్స్ అయితే కొన్ని తీసుకున్నాను అనమాట. సో, స్టాప్లర్స్, పిన్స్, స్లేట్ పెన్సిల్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇక అవన్నీ అయిపోతే నేను మెయిన్ వచ్చేసి బుక్స్ అనమాట. సో, మా ఫస్ట్ బాబు ఏమో సెకండ్ క్లాస్, సెకండ్ బాబు ఏమో యూకేజీకి వెళ్తాడనమాట. ఫస్ట్ బుక్స్ కాస్ట్ చాలా టూ మచ్గా ఉన్నాయండి. మా పెద్ద బాబు బుక్స్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి 3000. చిన్న బాబు కూడా అంతండి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి 3000 అనమాట. బట్ నోట్స్ మనం బయట కొనుక్కోవాలి. టెక్స్ట్ బుక్స్ అయితే స్కూల్లో 3000 పెట్టి అయితే తీసుకున్నాము. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి మా పిల్లలకి నోట్ బుక్స్ వచ్చేసి మా పెద్ద బాబుకి 15 అయితే తీసుకున్నామండి బయట. అవి కాస్ట్ వచ్చేసి 1000 అయితే అయిందనమాట. ఇదిగోండి చూసారు, ఇవైతే మనకు ప్రాజెక్ట్ వర్క్ చేసిన స్టిక్కర్స్ ఇస్తారు కదండి. సో, స్టిక్కర్స్ వచ్చేసడానికి ఒకటిను. ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాడ్ అండి. రోజు ఒక్కొక్క ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈ ప్యాడ్లో ఒక్కొక్క పేపర్ చింపేసి ఎగ్జామ్స్ పెట్టడానికి అనమాట. ఇవన్నీ స్కూల్ వాళ్ళు ఇచ్చారు. బట్ అవి 3000 తీసుకున్నారండి. ఓన్లీ బుక్స్లో కలిపి ఇచ్చారనమాట. ఇక ఇవన్నీ పెద్ద బాబు ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ చిన్న బాబుకి అంత ఎక్కువే ఉండవండి, బుక్స్ తక్కువే ఉంటాయి. బట్ సేమ్ కాస్ట్ కూడా వాడిది కూడా సేమ్. అంటే ఏంటని అడిగితే బ్రాండ్ ఒకటి అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి టైస్ అయితే అనమాట. టై అనమాట ఆల్రెడీ ఉన్నాయి, 2 తీసుకున్నాను. ఇంకోటి ఎక్కడో పెట్టాను, మిస్ అయింది. ఇవి వచ్చేసి చిన్న బాబు బుక్స్ అనమాట. వాడికి జస్ట్ 5 నోట్ బుక్స్ అండి రాసింది వాడికి. 5 నోట్ బుక్స్ అనమాట. టెక్స్ట్ బుక్స్ కొన్ని ఉన్నాయండి, డ్రాయింగ్ బుక్స్, టర్మ్ 1 టర్మ్ 2 అనమాట. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనమాట. సమ్ 1 సమ్ 2 బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసేమో ప్రాక్టీస్ బుక్స్, వర్క్ బుక్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి 9 ఉన్నాయన్నమాట ఈ బాక్స్లో వచ్చేసేసి. మనకి దీని మీద 10 రాశారు, బట్ లోపల 9 బుక్స్ అయితే నాకు వచ్చాయన్నమాట. మొత్తం ప్రాక్టీస్ అండ్ కోర్సు అవన్నీ బుక్స్ అనమాట. ఇవి 9 బుక్స్ వచ్చాయండి. సో, బట్ నాకు ఇట్లకి మొత్తానికి మీరు నమ్మరు చెప్తే మొత్తం నాకు క్యారేజ్కి ఇట్లకి కానీ అరౌండ్ 10,000 లోపు అయినాయి అనమాట. ఇంకా నాకు యూనిఫామ్ ఇదిగోండి, హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనమాట. వాళ్ళది ఆగమికి బుక్ అనమాట. ఇది బ్యాగ్లో పెట్టేసి అయితే మనకి ఇచ్చారనమాట. గుడివాడ అండి, ఇది హోలీ క్రాస్ హై స్కూల్ అనమాట. అది LKG to 10th అనమాట. ఇవి వచ్చేసి షీట్స్ అండి, వాళ్ళు అట్లా వేస్తారు కదా బుక్స్కి, ఆ బుక్స్కి అట్లా వేయడానికి అనమాట. అట్లా వేసేసేస్తానండి. ఇంకా టైం ఉంది కదా, రేపు సండే లోపు అయితే అట్లా అవన్నీ వేసేస్తాను అనమాట ఇంకా బుక్స్కి నేను.
నెక్స్ట్ వచ్చేసేసి ఇంక నేను బ్యాగ్స్, క్యారేజ్ బ్యాగ్స్, షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ నేను ఇంకేం కొనలేదండి. ఓల్డ్ ఉన్నాయన్నమాట యూనిఫామ్స్ అవన్నీ. బట్ అవన్నీ లేకోకుండా 10 అంటే అవన్నీ వేసుకుంటే ఇంకొక 15 అయ్యేదన్నమాట నాకు వచ్చేసి. బట్ లాస్ట్ ఇయర్ అన్నీ తీసుకోవడం వల్ల ఇయర్ కొంచెం ఒక 10,000-15,000 అయితే నాకు సేవ్ అయ్యాయన్నమాట. బట్ ఇవి కూడా 10 దగ్గర అయినాయండి. మళ్ళీ ఇంకా నాకు ఆటో ఫీజు, స్కూల్ ఫీజు ఇవన్నీ ఉంటాయన్నమాట. స్కూల్ ఫీజు అయితే ఇంకేం చెప్పలేదండి మాకు. మా పాప అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే పాపను కూడా జాయిన్ చేస్తామండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. సో మా పిల్లలైతే ఫస్ట్ టైం అనమాట వీడియోలో కనిపించడం అయితే. మా ఆయన అయితే ఇంకా వర్క్కి వెళ్ళిపోయారండి, డ్యూటీకి రాయరనమాట ఆయన. సో పిల్లలైతే అవన్నీ వీడియోస్ తీసి పెడదాము, మా బుక్స్ అవన్నీ చూపిద్దామని చెప్పి అడిగారని చెప్పి వీడియో తీశాను. మీకు కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా చిన్ని ఫ్యామిలీని మీరు అందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ అంతకుముందు చేశాను కానండి, కొద్దిగా నాకు అది అండ్ ఓన్లీ కుకింగ్స్తోనే చేశాను అనమాట. బట్ నాకు అంత సక్సెస్ రాలేదు. సో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ వీడియోస్ అన్నీ చేద్దామని చెప్పేసి అయితే ఈసారి ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇక ఇవన్నీ చూపించాను అనమాట. ఇంక ఇవైతే ఇద్దరిని బిగ్లో బ్యాగ్స్ సదిరేసుకోమని చెప్పాను అనమాట. పిల్లల్ని సదిరేసుకుంటున్నారు ఇద్దరైతే. మా పాపకినైతే ఇంకా ఈ ఇయర్ అయితే అంగన్వాడీ పంపిస్తానండి. నెక్స్ట్ ఇయర్ అయితే మా పాపను కూడా సేమ్ ఇక్కడే వేసేస్తానంట, హోలీ క్రాస్లో. 3 ఇయర్స్ నుంచి చదువుతున్నాను అనమాట. పెద్ద బాబు అయితే 4th ఇయర్ అండి ఇది. ఇంకే పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళకి ఏదైనా కొనిస్తే ఫుల్ హ్యాపీగా ఉంటారు కదా. సో మీ పిల్లలు కూడా అంతేనా?